సో అయితే నేను నిన్న చెప్పడం జరిగింది, చాలా స్పష్టంగా చెప్పిన, నవీన్ యాదవ్ మీద దుబాయ్ కేంద్రంగా కేటీఆర్ భారీ కుట్ర చేయబోతున్నాడు. సో పొద్దున 5 గంటలకి ఒక ఫేక్ పేపర్ కటింగ్స్ కానీ ఫేక్ ఏఐ వీడియోలు కానీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేను ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది. ఒకసారి నేను చెప్పినట్టే ప్రధానంగా రావడం కూడా జరిగింది. చూడండి, గోపీనాథ్ను హత్య చేయించిన నవీన్ యాదవ్ అంటూ ఒక ఫేక్ పేపర్ కటింగ్ రావడం జరిగింది. ఇది ఎప్పుడు పెట్టిరో ఒకసారి చూద్దాము. ఇది కాకుండా ఇంకా చాలా వచ్చినాయి. సో ప్రస్తుతం నేను దీన్ని మాత్రం చూపించే ప్రయత్నం చేస్తున్నా. వీళ్ళు ఎన్ని గంటలు పెట్టిరు, ఏంటిది, నేను చెప్పింది వాస్తవమా కాదా అనేది ఒకసారి చూసినట్లయితే ఇక చూడండి, గులాబీ సైన్యంలో 3 hours బ్యాక్, అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, దాదాపు 8 అవుతుంది. నేనేం చెప్పినా 5 o'clock ఒక ఫేక్ పేపర్ కటింగ్ రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినా. ఇప్పుడు 8 o'clock అవుతుంది. 3 hours బ్యాక్ అంటే చూడండి, 5 o'clock కరెక్ట్గా మీరు ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే గులాబీ సైన్యంలో ఇక చూడండి 3 hours బ్యాక్ అంటే కరెక్ట్ టైం మీరు గమనిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. ఓకే, అంటే 5 o'clock ఈ పేపర్ కటింగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒకటే గ్రూపులా అంటే కొంత బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉన్నది. ఈ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఏవైతే ఫేక్ పేజ్, గులాబీ సైన్యంలో చాలా ఫేక్ పేజ్, కొన్ని వేల ఫేక్ పేజ్ అవుతున్నాయో ఈ వేల ఫేక్ పేజ్ అన్ని కూడా కంప్లీట్ గా నవీన్ యాదవ్ పైన దుష్ప్రచారం చేయడానికి వీళ్ళు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా నేను చెప్పిన దాని ప్రకారం ఇది జరుగుతూ ఉంది. వేల అకౌంట్లు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే దుబాయ్ కేంద్రంగా దుబాయ్లో కొన్ని 100 మందిని రిక్రూట్ చేస్తున్నారు. 100 మందికి అక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి పంపించేసి చాలా మంది రిక్రూట్ చేసేసి ఈ యొక్క గులాబీ సైన్యంలో ఇలాంటి పేజీలు వేల పేజీలో పెట్టి ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు. సో మీడియా ముందు సంచలనాలు బయటపెట్టిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులట. మరి రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసుల పేరు మీద ఇది వచ్చింది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని ధృవీకరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు, మళ్ళీ ఇక్కడ చూడండి వెలుగు పేపర్, నేను కూడా 100% ఇదే చెప్పిన, ఒక ఫేక్ పేపర్ కటింగ్ వెలుగు అనేటువంటి పేపర్ మీదనే వస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఇది జరుగుతోంది. పోలీస్ డిపార్ట్మెంట్ డొల్లతనం మీదనే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇక్కడ ఏంది, మీడియా ముందు సంచలన నిజాలు బయటపెట్టిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు అని చెప్పేసి అన్నారు కదా. మరి పోలీసులు అన్నప్పుడు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇలాంటి వాళ్ళని దొరకబడతలేదు? సరే వేరే అంటే అనుకోవచ్చు, కానీ ఇంటెలిజెన్స్ పోలీసుల పేరు చెప్తున్నారు కదా. మరి పోలీసుల పేరు చెప్పినప్పుడు మరి ఈ ఫేక్ పేపర్ కటింగ్స్ ఎక్కడి నుంచి మ్యాటర్ అవుతున్నాయి, ఏంటిది అనేది మీరు కొంచెం దీనిపైన దర్యాప్తు చేయాలి కదా. ఎందుకంటే పోలీస్ క్రెడిబిలిటీ పోతుంది కదా. చేస్తారా అనేది కొంత అనుమానం అయితే ఉన్నది. చూద్దాం, మరి చేస్తే బాగుంటుంది, లేకపోతే లేదు. సో మొత్తానికి ఇలాంటి పేపర్ కటింగ్స్ అయితే కంప్లీట్గా ఇలాంటి పేపర్ కటింగ్స్, అదేవిధంగా వీడియోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని వచ్చినాయి, అవి ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా మీరు రాసి పెట్టుకొని ఇంకో గంటన్నరలో కూడా ఇలాంటి ఫేక్ పేపర్ కటింగ్స్, అదేవిధంగా 11 గంటలకి 4 గంటలకి కూడా ఒక 4-5 పేపర్ కటింగ్స్, ఒక 4-5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు, ఎవరైతే నవీన్ యాదవ్ వ్యక్తిత్వ హననాన్ని దూషించే విధంగా కావచ్చు, లేకపోతే ఆయన పేరును కంప్లీట్గా ఒక దుష్ప్రచారం చేసే విధంగా ఆయన పైన ఇవన్నీ కూడా క్రియేట్ చేసినట్టుగా నేను గతంలో చెప్పిన దాని ప్రకారం 100% ఇవి వస్తూ ఉన్నాయి. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇది ఎక్కడి నుంచి అంటే దుబాయ్ కేంద్రంగా కేటీఆర్ దుబాయ్ కేంద్రంగా నడిపిస్తున్నటువంటి ఒక దుష్ప్రచారము ఇది. సో ఇక నువ్వేం నిన్న అంటేనేమో పోయి కోర్టులలో కేసులు ఇస్తా ఉన్నావు కేటీఆర్, మేము నీతిగా నిజాయితీగా ఉన్నట్టు పబ్లిక్ గా అంటా ఉన్నాం నీ యొక్క అన్ని విషయాలలో. కానీ నీలాగా దొంగలాగా ఎక్కడో ఆఫీసులు పెట్టి చేయట్లేదు. హైదరాబాద్ నడిబొడ్డున మేము చెప్తా ఉన్నాం. కానీ నువ్వు చిల్లరగా ఒక ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు దుబాయ్ నుంచి మానిటర్ చేస్తా ఉన్నావు. సిగ్గు అనిపించట్లేదా కేటీఆర్ కొంచెం కూడా నీకు? ఇలాంటి రాజకీయాలు చేయడానికి నువ్వు రాజకీయం తీసుకున్నావా? అమెరికా నుంచి వచ్చి ఇలాంటి రాజకీయం చేయడానికి వచ్చినావా? ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తా అంటే కుదరదు కేటీఆర్, గుర్తుపెట్టుకో. ఇవన్నీ బంద్ చేయాలి. బంద్ చేయకపోతే తెలంగాణ సమాజం నిన్ను ఉరికించి కొడుతుంది బిడ్డ, గుర్తుపెట్టుకో. అంత ఈ ఆషామాష అనుకుంటున్నావేమో, తమాషాలు అనుకుంటున్నావేమో. ఇంకెన్ని రోజులు ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ బతుకుతారు మీరంతా? మీరు చేసేటే పిట్టల ధర మాయ ముచ్చట్లు చెప్పుకుంటా ప్రజలు మభ్య పెడతా ఉంటారు. ఇవి కాకుండా ఇంకా పైపెచ్చు ఫేక్ ప్రచారాలు చేసుకుంటా ఈరోజు ఇంకా ప్రజల్ని డైవర్ట్ చేద్దామంటే ఎట్లా? 100% అది నీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరికి తెలిసే విషయమే. ఆ పేజ్లన్నీ మీయే, అది అందరికి తెలిసే విషయమే. వాటన్నింటినీ దుబాయ్ నుంచి మానిటర్ చేస్తా ఉన్నావు, అది అందరికి తెలిసే విషయమే. ఎందుకు ఇవన్నీ పరికిమాలిన ముచ్చట్లని మాట్లాడుతూ ఉంటావు, పరికిమాలిన పనులన్నీ చేస్తూ ఉంటావు? అందుకే నేను ఎవడు కూడా దేకడు. నేను తెలంగాణలో ఇంకా ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తా అంటే ఖచ్చితంగా ఇంకా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్.
ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మారి బుద్ధి తెచ్చుకొని ఒక హెల్తీ రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేయి. లేదనుకో ఇక నీ గురించి ఎన్ని రకాల నిజాలు ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి బయటికి. నీ గురించి ఇంకా చాలా నిజాలు ఉన్నాయి, 100% వాస్తవాలు ఉన్నాయి, అవన్నీ బయటికి వస్తాయి. అసలు మాగంటి గోపీనాథ్ మరణానికి కారణమే మాగంటి సునీత అని చెప్పేసి వాళ్ళ సొంత తల్లి చెప్తా ఉంది కదా, దాన్ని కూడా నమ్ముతలేవు కదా నువ్వు. నిన్నేమనాలి నాకు అర్థం కాదు. మాగంటి కొడుకు చెప్తా ఉన్నాడు, మాగంటి తల్లి చెప్తా ఉన్నది, ఎవరు ఆయన చావు కారణము నువ్వే అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆమె భార్య అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆస్తుల పంచాయతీ, 1000 కోట్ల బినామీ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా. ఇంకా సిగ్గు అనిపించట్లేదా కేటీఆర్ కొంచెం కూడా? ఇలాంటి చిల్లరమాల ప్రచారాలు చేస్తావా? మొగోనివైతే డేర్గా చేయాలి, మాలాగా మొగోనివైతే మాలాగా చేయి చూద్దాం. అది చేత కాదు, అంతా అవులాగాని లెక్క మాట్లాడుతూ ఉంటావు, కొంచెం కూడా బుద్ధి లేకుండా. అసలు ఇలాంటి కేటీఆర్ లాంటి వాళ్ళు సమాజానికి పట్టినటువంటి చీడ, సమాజానికి పట్టినటువంటి దరిద్రులు వీళ్ళంతా కూడా. సో ఇది పరిస్థితి మిత్రులారా.